కడియం నిజాయితీ నిబద్ధతను దేశంలో ఎవరు శంకించలేరు. ఆయన్ను గన్తో కాలుస్తానన్న కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేయడం కాలుస్తానన్నట్లు కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేయడం వీడియో కెమెరాలో రికార్డ్ అయింది. కౌశిక్ తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా? సో నిన్న అసెంబ్లీలో వాగ్వాదం జరిగింది. ఎథిక్స్ కమిటీకి సంబంధించి కడియం శ్రీహరిని గన్తో కాలుస్తానన్నట్లుగా కౌశిక్ రెడ్డి బెదిరించారన్న దాని మీద అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని మీద విచారణ కూడా ఆదేశించే పరిస్థితి. సో అట్లాగే మైనింగ్ సంబంధించి కూడా బ్లాక్మెయిల్ ఈ అంశంపై కూడా చర్చ జరిగింది పెద్ద ఎత్తున. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే నడిచింది నిన్న అసెంబ్లీలో. సో ఇవాళ కూడా అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ఉంది. ఇవాళ కూడా సమావేశాలు జరగబోతున్నాయి. నిన్న దాదాపు 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం సస్పెండ్ చేశారు స్పీకరు. సో సభా కార్యక్రమాలు కట్టుపడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇవాళ సమావేశాలు చివరి రోజు. 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్. మైనింగ్ పై సభా సంఘం వేయాలని సభలో ప్రధాన ప్రతిపక్ష నిరసన. సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని స్పీకర్ చర్య. శాసనసభ కార్యకలాపాలు ఆటంకం కలిగిస్తున్నారని బడ్జెట్పై చర్చను అడ్డుకుంటున్నారని 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. సోమవారం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించారు. అంతకుముందు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్ పాల్పడిందని, ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. శాసనసభలో బిల్లులు ప్రవేశపెడుతున్నంతసేపు నిలబడే నిరసన తెలిపారు. చప్పట్లు కొడుతూ బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. మధ్యాహ్నం వరకు వారి నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ సభ అనుమతితో ఏ అంశంపైన చర్చకు సిద్ధమేనని, సభా కార్యకలాపాలు సజావుగా సాగాలని చూడని కోరారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు కూర్చుంటే సభ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ తెలిపారు. సభ సంఘం ఏర్పాటుతో పాటు సీఎం తమపై చేసిన ఆరోపణలపై మాట్లాడే అవకాశం ఇస్తేనే సీట్లోకి వెళ్తామని హరీష్ రావు వెల్లడించారు. అంతలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు కొనసాగడంతో వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభాపతి ఆమోదం తెలుపుతూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతలు హరీష్ రావు అట్లాగే మిగతా ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి.